సర్పంచులకు బిల్లులు ఇవ్వలేదు. 2023 ఎన్నికల్లో కేడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలే. అందుకే ఓడినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో ఆడో మగో చెప్పుకోలేకపోతున్నారని సీఎం చెప్పినట్లుగా స్పీకర్ ఆడుతున్నారని ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శించారు. తాము 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా కేడర్ను పక్కన పెట్టి తప్పు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2023 ఎన్నికల్లో కేడర్ కూడా తమను పట్టించుకోలేకపోవడంతో ఓడిపోయామని ఆయన పేర్కొన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీసులో కొత్త సర్పంచులు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మనం తప్పు చేసినాం. పార్టీ కేడర్ను పట్టించుకోలేదు, కమిటీలు వేయలేదు, పార్టీని బలోపేతం చేయడాన్ని మర్చిపోయినాం. సర్పంచులు ఎంపీటీసీలను పట్టించుకోలేదు, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో మనల్ని ఓడించింది కాంగ్రెస్ బీజేపీ కాదు, మనల్ని మనమే ఓడించుకున్నామని తెలిపారు. సో ఇప్పటికైనా కనీసం మీకు ఈ సోయానే వచ్చింది, కనీసం ఈ సోయానే వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయలేం, మనం ఇప్పుడేం చేయలేం. ఇది వాస్తవంగా ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ. ఇక్కడ ఏ పార్టీ కాదు. ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ఏ. ఇది ఎందుకంటే గత సర్పంచులు ఎంత ఇబ్బందులు పడ్డారు. కనీసం ఇప్పటికీ వాళ్ళకి బిల్లులు రాని పరిస్థితి, అడుక్కునే పరిస్థితి అయిపోయింది. వాళ్ళు అడుక్కునే బతుకులు అయిపోయినాయి. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కూడా కనీసం ఆ పరిస్థితులు చూసానో వీళ్ళు కనీసం వాళ్ళకి ఇప్పటికీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు పార్టీ పరంగా. మరి ఎట్లా వాళ్ళు పార్టీని ముందు పెడతారు? సో మొత్తం గంపగుత్తుగా ఓట్లన్నీ కూడా డైవర్ట్ చేశారు. ఇప్పుడు తెలుసుకునే ఏం లాభం? కనీసం ఎన్నికల ముందైనా తెలుసుకుంటే కనీసం ఎంతో కొంత మీకు న్యాయంగా కనీసం కొన్ని సీట్లైనా పెరిగే పరిస్థితి ఉండే. ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు రాకుంటే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతామని, వచ్చే ఎన్నికల్లో కొట్లాడతామని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేకపోతున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేకపోతున్న స్థితిలో ఉన్నారని కడియం శ్రీహరి కమిట్మెంట్ కాకరకాయ అంటూ మాట్లాడుతూ ఇప్పుడేమైంది, పోచారం శ్రీనివాసరెడ్డి సంపాదించుకున్న గౌరవాన్ని 70 ఏండ్ల వయసులో రేవంత్ రెడ్డి సంఖలో చేరి నాశనం చేశాడన్నాడు. గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరు పరిస్థితి తయారైంది అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారని, ఫిరాయింపులు ఆయనకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. అధికారం పోగొట్టుకున్న చోటే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని సాధించిందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయినాం. యాదాద్రి జిల్లాలో 161 మంది సర్పంచులు గెలుచుకున్నాం. ఈ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు 1000 ఏనుగుల బలం ఇచ్చిందని, వచ్చే జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని, అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులని, ఏ ఎమ్మెల్యే కూడా వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. పింక్ బుక్లో రాసుకుంటున్నామంట మాజీ ఎమ్మెల్యేలు. అధికార పార్టీకి ఆఫీసర్లు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, అలాగే గాదారి కిషోర్, అలాగే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అన్నిటినీ పింక్ బుక్లో రాసుకుంటున్నాం, 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు ఒక్కటికి 2 బదులు ఇచ్చుకుంటామని వారు హెచ్చరించారంట. ఇట్లాంటి రాజకీయాలు వద్దు. ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పాలా. ఇట్లాంటి రాజకీయాలు మీరు పింక్ బుక్లో రాసుకుంటారా, ఎల్లో బుక్లో రాసుకుంటారా, లేదా 3 రంగులు ఉన్న జెండా బుక్లో రాసుకుంటారా, మాకు అనవసరం అది. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఈ పనికిమాలిన స్టేట్మెంట్స్ అవసరమే లేదు ప్రజలకి.